అందరికీ నమస్కారం అండి. శ్రీ మహావిష్ణువునే శపించి భక్తురాలిగా మారిన తులసి కథ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తులసి కేవలము ఒక మొక్క మాత్రమే కాదు. పురాణాలలో తులసికి చాలా ప్రాధాన్యత ఉంది. తులసి ఎవరు, తులసి మొక్కగా ఎలా మారింది మొదలైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తులసి మొక్క లేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. పురాణాల్లోనే కాదు, వైద్యపరంగా కూడా తులసి చాలా ప్రయోజనాలు కలిగిన మొక్క. తులసి అంటేనే చాలా పవిత్రమైనది. తులసి మొక్క ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు. తులసి చెట్టును కనుక పూజించినట్లయితే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్తుంటారు. తులసి ఆకులు, కాండము, వేర్లు ఇలా అన్నీ కూడా ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఇన్ని విశిష్టతలు ఉన్న తులసి అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టము. అందుకే విష్ణువుని తులసి మాలతో పూజిస్తూ ఉంటారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిగా కొలువైన శ్రీ మహావిష్ణువుకు తులసీమాలలతో అలంకారం చేస్తారు. తులసాకులతో పూజలు చేస్తారు. శ్రీ మహావిష్ణువుకి తులసి అంటే ఎందుకు ఇష్టమో తెలియజేయటానికి పురాణాలలో ఒక కథ ఉంది. శ్రీ మహావిష్ణువుని తన భక్తురాలే శపించిన కథే ఈ తులసి. వృంద అనే పేరు ఉన్న అమ్మాయి కథే ఈ తులసి కథ. ఈ వృంద అనే అమ్మాయి చాలా అందమైనది, అణకువ కలిగిన అమ్మాయి. ఆమె కాలనేమి అనే రాక్షసుడి యొక్క కూతురు. శ్రీ మహావిష్ణువు అంటే చాలా భక్తి. ఆయనకు పూజ చేయకుండా పచ్చి మంచినీరు కూడా తీసుకునేది కాదు. ఎప్పుడు విష్ణువు ఆరాధనలోనే మునిగిపోతూ ఉండేది. అలాంటి ఉత్తమురాలికి జలంధర్ అనే రాక్షసుడితో వివాహమైంది. పరమ త్రినేత్రుడు మూడో కను నుంచి వచ్చే అగ్నిలో నుంచి పుట్టినవాడే ఈ జలంధరుడు. అమిత శక్తివంతుడు. అలాంటి జలంధరుడు ఈ వృందను ఇష్టపడతాడు. ఇంద్రుని శిక్షించటానికి దావాగ్నిని శివుడు గంగాసాగరంలో దాచిపెడతాడు. ఆ అగ్ని బాలుడి రూపం ధరించాడు సముద్రుడు. తరువాత ఆ బాలుణ్ణి బ్రహ్మకు అప్పగించాడు. ఆ బాలుడికి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గరికి తీసుకోగానే కంటి నుంచి నీరు వచ్చిందట. అప్పుడు బ్రహ్మదేవుడే స్వయంగా ఆ బాలుడికి జలంధరుడు అనే పేరు పెట్టాడు. అలా శివాగ్నిలో పుట్టిన బాలుడు జలంధరుడిగా మారిపోయాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడి శిక్షణలో జలంధరుడు రాక్షసరాజు అయినాడు. దేవతలపైన తన ప్రతాపంతో విరుచుకుపడుతూ ఉండేవాడు. ఇదిలా ఉండగా ఒకసారి వృందను చూసి జలంధరుడు ఆమెపై మనసు పారేసుకుంటాడు. శ్రీ మహావిష్ణువు యొక్క భక్తురాలైన వృందకు విధివశాత్తు జలంధరుడితో వివాహం జరుగుతుంది. దీంతో శివాగ్నిలో నుంచి పుట్టినవాడే అయినా శివుడిని కూడా ఓడించగలననే గర్వం పెరిగిపోతుంది. శివుడినే ఓడించాలి అనుకున్నవాడు అదే అహంకారంతో శివుడిపై యుద్ధానికి సిద్ధమవుతాడు. ఇద్దరూ హోరాహోరీగా పోరాడుతుంటారు. అది చూసిన దేవతలు హడిలిపోయి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తారు. ఇంకేముంది, విష్ణుమూర్తి రంగంలోకి దిగుతాడు. దుష్ట శిక్షరక్షణ కోసము, లోక కళ్యాణం కోసము ఎన్నో చేసిన ఆయన జలంధరుడి కోసము రంగంలోకి దిగక తప్పలేదు. కానీ జలంధరుడి భార్య అయిన వృంద తన భక్తురాలి భర్తను ఎలా చంపాలి అనే సందిగ్ధంలో పడతాడు. కానీ జలంధర్ వల్ల దేవతలు పీడించబడుతున్నారు. దుష్ట శిక్షరక్షణ కోసము చేయకూడని పనికి పూనుకుంటాడు. జలంధర్ శివుడితో యుద్ధం చేస్తున్న సమయంలో జలంధర్ రూపంలో విష్ణువు వృంద దగ్గరికి వెళ్తాడు. మహాపతివ్రత అయిన బృంద విష్ణువు తాకగానే తన భర్త కాదని తెలుసుకుంటుంది. పాతివ్రత్యం భంగం కావటంతో జలంధర్ శక్తి సన్నగిల్లుతుంది. మరొక పక్క తను ఆరాధించిన మహావిష్ణువే తనను మోసం చేశాడని వృంద బాధపడుతుంది. వెంటనే తన పాతివ్రత్యాన్ని భంగం చేసిన మహావిష్ణువుని శపిస్తుంది. ఆమె పతివ్రత. దాంతో ఆమె శాపము విష్ణువుపై పనిచేయటం మొదలు పెడుతుంది. ఆమె శాపానికి గురైన విష్ణువు గండకీ నది సమీపంలో శాలగ్రామశిలగా మారతాడు. అందుకే గండకీ నదిలో శాలగ్రామశిలలను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా కొలుస్తారు. ఆ శాలగ్రామాల్లో విష్ణు చక్రము సూర్యుడి రూపాల్లో ఉంటాయి. శివుడితో యుద్ధం చేస్తున్న జలంధర్ శక్తి తగ్గిపోవటంతో మహాశివుడి అస్త్రాలకు హతుడవుతాడు. భర్త మరణించాడని తెలుసుకున్న వృంద తీవ్రమైన మనస్తాపానికి గురై ఇక తన జీవితం ఎందుకు అనుకుంటుంది. అలా తన జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్న వృంద తనువు చాలించే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలుస్తాడు. నువ్వు చాలా గొప్పదానివి. భూలోకంలోనే కాదు, దేవతలు కూడా నిన్ను కొలుస్తారు. సౌభాగ్యాలకు సిద్ధంగా గొప్పదానిగా పూజలు అందుకుంటావని ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా తనతో పాటు పూజలు అందుకుంటుందన్న వరాన్ని కూడా ఇస్తాడు. అందువల్లనే తులసీదళం లేకుండా విష్ణువుకు ఏ పూజ చేసినా ఫలితం ఉండదని అంటారు. అందువల్లనే ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి పూజలు అందుకుంటూ ఉన్నది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.